గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. దేవకి నందన వాసుదేవ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. అండ్ ఇప్పుడే ఈ ట్రైలర్ లాంచ్కి విచ్చేస్తున్నటువంటి గల్లా జయదేవ్ గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. హార్టియస్ట్ వెల్కమ్ టు యూ సార్. అశోక్ గల్లా గారు హార్టీ వెల్కమ్. సందీప్ కిషన్ గారు వెల్కమ్ టు ద ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆఫ్ దేవకి నందన వాసుదేవ. అండ్ రాణా గారికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లేదు వెల్కమ్ చెప్పేద్దాము. వెల్కమ్ రాణా గారు. ప్రశాంత్ వర్మ గారు వెల్కమ్. Very happy to see you here. And to the whole team of Devaki Nandana Vasudeva. So, yes, ఈ ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన మన టీమ్ మెంబర్స్కి అండ్ మన స్పెషల్ గెస్ట్లకి అందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేసుకుంటున్నాము. సో నవంబర్ 22 నుంచి థియేటర్స్లో మనందరినీ పలకరించి అలరించబోతున్నటువంటి దేవకి నందన వాసుదేవ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇవాళ మనం ఈ స్పెషల్ పర్సన్స్ చేతుల మీదుగా లాంచ్ చేసుకుని చూసి ఎంజాయ్ చేయబోతున్నాము. సో అందరినీ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సెటిల్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కూర్చోండి ఎవరి సీట్స్లో వాళ్ళు హ్యాపీగా. ఎస్ సాయి మాధవ్ బుర్రా గారు స్వాగతం అండి, వెల్కమ్. అండ్ మానస వారణాసి మన బ్యూటిఫుల్ హీరోయిన్ కూడా వచ్చారు, వారికి కూడా వెల్కమ్ చెప్పేస్తున్నాము. సో ఎస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయడానికి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరిని కూడా వెల్కమ్ చెప్తూ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ సెటిల్ డౌన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మనం ట్రైలర్ చూసే సమయం ఆసన్నమైంది కాబట్టి అందరూ ఇక్కడ చాలా ఎక్సైటెడ్గా ట్రైలర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం కాబట్టి సో ట్రైలర్ చూద్దాము. అండ్ ఎస్ శ్రీ లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్ పైన బాలకృష్ణ గారు ఈ చిత్రాన్ని నిర్మించగా అర్జున్ జంధ్యాల గారి దర్శకత్వంలో భీమ్స్ గారి అమేజింగ్ మ్యూజిక్తో ఈ సినిమా మన ముందుకు వస్తుంది. ప్రసాద్ మూరెళ్ళ గారు ఈ చిత్రాన్ని చాలా విజువల్ ట్రీట్ లాగా, విజువల్ ఫీస్ట్ లాగా మనకి అందించబోతున్నారు అని ఆల్రెడీ టీజర్ చూసిన వాళ్ళకి అర్థమైపోతూనే ఉంది. అండ్ ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్గా మనకి అశోక్ గల్లా గారు ఫుల్ ఆన్ ఎనర్జెటిక్ అండ్ వండర్ఫుల్ రోల్లో అటు ఫ్యామిలీ ఇటు మాస్ క్లాస్ అన్ని ఆడియన్స్ని అలరించే విధంగా ఒక అద్భుతమైన సినిమాతో మన ముందుకి మరోసారి రాబోతున్నటువంటి అశోక్ గల్లా గారు, హార్టియస్ట్ వెల్కమ్ టు యూ వన్స్ అగైన్. వెరీ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ట్రైలర్ అండ్ ఎంజాయ్ ద మూవీ ఆన్ నవంబర్ 22. సో ఎస్ ఆల్రెడీ టీజర్ చూసిన వాళ్ళకి నాకు తెలిసి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ బిల్డ్ అయ్యే ఉంటాయి, ఎందుకంటే అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్తో అండ్ అశోక్ గల్లా గారి అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్తో అండ్ మంచి డైలాగ్స్తో అన్నిటికీ మించి ఒక మంచి కంటెంట్తో ఈ సినిమా మన ముందుకు వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ చేసేసారు. కాబట్టి సో మరి ఇప్పుడు ట్రైలర్ ఎలా ఉండబోతోంది అని చూసే టైం కూడా వచ్చేసింది. ఐ ఆల్ రెడీ? ఒక్కసారి గట్టిగా సౌండ్ చేద్దామా? ఓకే, ట్రై చేశారు కదా, నో ప్రాబ్లం. సో ఎస్ ఈరోజు మా దేవకి నందన వాసుదేవ మూవీ ట్రైలర్ లాంచ్ చేయడానికి విచ్చేసినటువంటి గల్లా జయదేవ్ గారిని, అలాగే రాణా గారిని అండ్ సందీప్ కిషన్ గారిని, అఫ్కోర్స్ ప్రశాంత్ వర్మ గారు, మీరందరూ కలిసి ఒక్కసారి ట్రైలర్ లాంచ్ అంటే మేము ట్రైలర్ చూడడానికి రెడీగా ఉన్నాము. సో రిక్వెస్టింగ్ మొత్తం నలుగురిని కూడా ఒకసారి ట్రైలర్ లాంచ్. మైక్స్ వెళ్ళాయా? మైక్స్ ప్లీజ్. యా సో సందీప్ గారు మీరు కూడా కొంచెం జాయిన్ అవ్వరా ప్లీజ్? యా ఎస్ అఫ్ కోర్స్ యూ కెన్ స్టాండ్. జయదేవ్ గారు ప్లీజ్ సార్. ఎస్ వావ్ దిస్ ఇస్ బ్యూటిఫుల్. ఓకే సో ఎస్ సార్ ప్లీజ్. Trailer launch. Thank you. Yes, here we go. Devaki Nandana Vasudeva trailer on screen please.
ఎస్, ఇంకొకసారి చూసేద్దాం ట్రైలర్. వన్స్ మోర్ ప్లీజ్. అమేజింగ్ ట్రైలర్. నిజంగా చాలా రోజుల తర్వాత ఒక కంప్లీట్ ట్రైలర్ చూసిన ఫీలింగ్ కలిగింది అని చెప్పాలి. అటు లవ్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఇంటెన్సిటీ, యాక్షన్, వాట్ నాట్. థియేటర్లో మనకి ఒక పండగ లాంటి సినిమాని తీసుకొస్తున్నారు మూవీ టీమ్ అని అర్థమైపోతుంది. దేవకి నందన వాసుదేవ అనే టైటిల్ దగ్గర నుంచి, సాంగ్స్ దగ్గర నుంచి, ఈరోజు మనం చూసినటువంటి ట్రైలర్ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ అమేజింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్. బాలకృష్ణ గారు చాలా చాలా ప్యాషనేట్గా ఈ చిత్రానికి ఏం కావాలంటే అది అండ్ అన్నిటికీ మించి కావాల్సిన దానికి మించి కూడా పెట్టారేమో అనిపించే విధంగా ఈ చిత్రాన్ని నిర్మించారు అని అర్థమవుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ వీ కెన్ సీ ఇట్ ఆన్ స్క్రీన్. అండ్ ఆఫ్ కోర్స్ అర్జున్ జంధ్యాల గారు, ఆయన ఒక ఇంటెన్స్ ఇమోషనల్ క్యారెక్టరైజేషన్స్ని ఎంత అద్భుతంగా రాయగలరో మనందరికీ తెలుసు. గుణ 369 సినిమా ద్వారా మనం చూసాము. ఎస్పెషల్లీ ఆ మూవీ క్లైమాక్స్ ఎంతోమంది ఎంజాయ్ చేస్తూ వచ్చాము. అండ్ ఇలాంటి ఒక వండర్ఫుల్ టీమ్కి మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే, మన హిస్టరీ, మన మైథాలజీ, మన కల్చర్, ట్రెడిషన్, వీటన్నిటి నుంచి క్యారెక్టరైజేషన్స్ని, కంటెంట్ని క్రియేట్ చేయడంలో నంబర్ 1గా నిలుస్తున్నటువంటి ప్రశాంత్ వర్మ గారు ఈ చిత్రానికి కథని అందించడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ హైలైట్ విషయం అని చెప్పాలి. మరి ప్రశాంత్ వర్మ గారి స్టోరీని టీం అందరూ మన ముందుకి ఎలా తీసుకొస్తున్నారు అనేది మనం అందరం వెయిట్ చేసి చూడాల్సిందే నవంబర్ 22 వరకు. అండ్ బీమ్స్ గారిని ఇప్పటివరకు మనం చాలా చాలా జానరాస్లో ఆయన మ్యూజిక్ వింటూ వచ్చాము. బట్ డెఫినెట్లీ దేవకి నందన వాసుదేవ ఆయన నుంచి వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్ అండ్ స్పెషల్ ఆల్బమ్ అని అర్థమవుతుంది. సో ఎస్, కంప్లీట్గా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఈ సినిమా రెడీగా ఉంది అని అర్థమైపోయింది. మరి ఈ సినిమా గురించి టీం అందరూ ఏం చెప్తారో చూడడానికి మీరందరూ వెయిట్ చేస్తున్నారని తెలుసు కాబట్టి ఆలస్యం చేయకుండా టీంకి వెల్కమ్ చెప్పేద్దాము. సో ముందుగా దేవకి నందన వాసుదేవుడిని మన ముందుకు తీసుకొస్తున్న కృష్ణార్జులకి వెల్కమ్ చెప్పేద్దాము. సో బాలకృష్ణ గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, టు ప్లేస్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ డైరెక్టర్ అర్జున్ జంధ్యాల గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. కృష్ణార్జునులకి స్వాగతం. ఎస్, బాలకృష్ణ గారు ద వెరీ ఎనర్జెటిక్ అండ్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఆయన అతి త్వరలో యాంకర్ ప్లేస్ని ఎక్కడ తీసుకుంటారో అని చాలా చాలా టెన్షన్గా ఉంటుంది నాకు, ఆయన మైక్ పట్టుకున్నారంటే. ఎస్, సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా సాయి మాధవ్ బుర్రా గారికి వెల్కమ్ చెప్పేద్దాము. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలకి
మనందరి మనసులో నిలిచిపోయేటువంటి మాటల్ని అందించే స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే శంకర్ పిక్చర్స్ నుంచి శంకర్ గారిని వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. 2 తెలుగు రాష్ట్రాల్లో దేవకీ నందన వాసుదేవ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నటువంటి డిస్ట్రిబ్యూటర్ శంకర్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ మన ద అబ్సల్యూట్లీ గార్జియస్ అండ్ వెరీ టాలెంటెడ్ మానస వారణాసికి వెల్కమ్ చెప్పేద్దాము. ద బ్యూటిఫుల్ హీరోయిన్ ఆఫ్ దిస్ ఫిల్మ్ మానస వారణాసి టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. గల్లా జయదేవ్ గారు యాక్చువల్లీ చాలా చాలా సాత్వికంగా, బయట చాలా హంబుల్గా, ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తారో, క్వైట్ కాంట్రాస్ట్గా ఈసారి మనం అశోక్ గల్లా గారిని అంత ఇంటెన్స్ రూపంలో చూడడం జరిగింది. దీని పట్ల జయదేవ్ గారి రియాక్షన్ నాకు చూడాలని చాలా చాలా కుతూహలంగా ఉంది. మరి ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ రోల్లో, అమేజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్తో, అబ్సల్యూట్లీ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్తో మనల్ని అలరించబోతున్న అశోక్ గల్లా గారికి, కృష్ణుడికి వెల్కమ్ చెప్పేద్దాము. వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. మనం మామూలుగా హీరో మేకర్స్, స్టార్ మేకర్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. బట్ ఒకే ఒక్క పర్సన్ వి టాక్ అబౌట్ సూపర్ హీరో మేకర్, దట్ ఈజ్ ప్రశాంత్ వర్మ గారు. వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ప్లీజ్ వెల్కమ్ ద వెరీ టాలెంటెడ్ అండ్ మల్టీ టాలెంటెడ్ ప్రశాంత్ వర్మ గారు ఆన్ టు ద స్టేజ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా మన గెస్ట్లోంచి ముందుగా ఐ వుడ్ వెల్కమ్ ద వెరీ టాలెంటెడ్ అండ్ వర్స్టైల్ సందీప్ కిషన్ గారు ఆన్ టు ద స్టేజ్. ఇన్ఫ్యాక్ట్ వెరీ ప్యాషనేట్ యాక్టర్ సందీప్ కిషన్ గారు, ప్లీజ్ వెల్కమ్. ఊరు పేరు భైరవ కోన, రాయన్ లాంటి సక్సెస్ఫుల్ ఫిల్మ్స్తో మనల్ని ఎప్పటికప్పుడు అలరిస్తున్నటువంటి సందీప్ కిషన్ గారికి వెల్కమ్ చెప్పేద్దాము. And now put your hands together to welcome the incredible Rana Garu, the game changer of Indian cinema. Rana Garki welcome చెప్పేద్దాము. ప్రొడ్యూసర్ బాలకృష్ణ గారి చేతుల మీదుగా బాలకృష్ణ గారు బొకేస్ అందించి గెస్ట్లని వెల్కమ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నౌ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ద వెరీ డైనమిక్ లీడర్ అండ్ యెట్ అ వెరీ హంబుల్ పర్సన్ జయదేవ్ గల్లా గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ సార్. Yes, sir. Here we have our very own Jaydev Galla Garu. Heartiest welcome to you, sir. సార్ మీరు మానస గారు పక్కన రారా, మీరే బాలకృష్ణ గారు.
రాణా గారిని, సందీప్ కిషన్ గారిని అండ్ అశోక్ గారిని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా టుగెదర్ ప్లీజ్. యా ఒక్కసారి ఇందులో ప్రశాంత్ వర్మ గారు జాయిన్ అయితే బాగుంటుంది. ప్రశాంత్ వర్మ గారు ప్లీజ్. ఒకసారి ఓకేనా? ఛానల్స్ డన్. థ్యాంక్ యూ. ఓకే సో ఆలస్యం చేయకుండా ఇప్పుడు సాయి మాధవ్ బుర్రా గారితో మొదలు పెడదాం సార్. స్పీచెస్ ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా నాకు పర్సనల్గా చాలా ఆనందించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆనందం కలిగించే విషయం రాణాబాబు లాంచ్ చేయటం. ఎందుకంటే ఈరోజు రైటర్గా నేను ఇక్కడ నిలబడ్డాను, మీతో మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం కృష్ణం వందే జగద్గురు. ఆ సినిమా లేకపోతే నేను లేరు. కృష్ గారు నాలో ఉన్న రచయితని గుర్తించి నాకు ఆ సినిమాకి అవకాశం ఇస్తే, కొత్త వాళ్ళతో ఎందుకు ఇంకెవరి చేతన రాయించవచ్చు కదా అని చెప్పేసి ఒక్క మాట రాణాబాబు కానీ సురేష్ బాబు కానీ అన్నట్టయితే ఈరోజు నేను ఇక్కడ నిలబడేవాడిని కాదు. ఆ రోజు వాళ్ళు నన్ను ప్రోత్సహించి నా కళాన్ని నడిపించడానికి కారణమైనటువంటి వాళ్ళు, నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉండేటువంటి వాళ్ళు కృష్ గారు, రాణాబాబు, సురేష్ బాబు. ఆయన రావటం అనేది నిజంగా నాకు చాలా ఆనందం కలిగించిన విషయం అండి ఇది. నా ఫస్ట్ సినిమా కృష్ణ వందే జగద్గురు. 12 సంవత్సరాల తర్వాత దేవకీ నందన వాసుదేవ, దానికి ఆయన హీరో, దీనికి ఆయన ట్రైలర్ లాంచ్ చేస్తున్నారు. అలాగే ఇక సినిమా విషయానికి వస్తే చాలా మంచి సినిమా అండి. బాలా చాలా అద్భుతమైనటువంటి, ఈరోజు నేను చెప్తున్నాను ఇండస్ట్రీకి ఒక స్టార్ ప్రొడ్యూసర్ వస్తున్నాడు ఈ సినిమాతో. బాలకృష్ణ ఎంత ఫ్యాషనేటెడ్ అంటే, డైరెక్టర్కి ఏం కావాలన్నా సరే, ఎందుకు అంత అవసరమా, ఇది చేయొచ్చు కదా, దీంతో వెళ్ళిపోవచ్చు కదా అని అనవసరమైనటువంటి నస పెట్టకుండా, నస అంటే డిస్కస్ చేయకుండా, అప్పుడప్పుడు ఆ డిస్కషన్ కూడా అవసరమే, దాని నస అనకూడదు, తప్పనేశాను. ఆ డిస్కషన్ కూడా పెట్టకుండా వాస్తవంగా ఏవి కావాలంటే అది ఇచ్చి, తను నమ్మినటువంటి కథని, తను నమ్మిన దర్శకుడిని, ఆ దర్శకుడు ఏమి చెబితే అది చేస్తూ, ఆ కథకి ఏం కావాలంటే అది ఇచ్చినటువంటి నిర్మాత బాల. ఫస్ట్ సినిమాకే ఇలా చేశాడు అంటే నిజంగా ఎంత గొప్ప నిర్మాత అతను అవుతాడో మీరు ఊహించుకోవచ్చు. అలాగే అర్జున్, తను నాకు ఫస్ట్ నా కథ చెప్పినప్పుడే నాకు సినిమా కనిపించిందండి. అంత అద్భుతంగా కథ చెప్పాడు, చాలా మంచి కథ. ఆ కథలో ఉండవలసినటువంటి కమర్షియల్ వాల్యూస్ అన్నీ ఉన్నాయి, ఎమోషన్ ఉంది, డివోషన్ ఉంది, ఎలివేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి ఆ సినిమాకి. ప్రేక్షకుడు కథ నుంచి ఏం కోరుకుంటాడో అవన్నీ కూడా ఉన్నాయండి. సో దర్శకుడు చెప్పింది 100కి 100% స్క్రీన్ మీద కనిపించడం కోసం అని చెప్పి పేపర్ మీద ఏం చేయాలో అవన్నీ చేయడానికి నేను ప్రయత్నించాను. ఆ ప్రయత్నం సఫలమైందని అనుకుంటున్నారు. కారణం అంటే ఫస్ట్ హాఫ్ చూశానండి నేను సినిమా.
చాలా బాగా వచ్చింది. అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఇంకా చూడలేదు. సెకండ్ హాఫ్ కూడా ఖచ్చితంగా అద్భుతంగా వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే ఫస్ట్ హాఫే అంత బాగా చేశాడు అంటే సహజంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. అర్రే ఈ సీను ఇంకా బాగా చేయొచ్చే, ఒక్క దగ్గరికి వెళ్ళి ఆగాడేమోనే, ఇంకొంచెం కాస్త ఇంకొక రోజు టైం ఉంటే ఇంకా బాగుండేదా, పూర్తిగా రాలేదేమో అని అనిపిస్తూ ఉంటుంది మనకి. కానీ ఫస్ట్ హాఫ్లో నేను చూసినప్పుడు ఏ సన్నివేశం దగ్గర నాకు అలా అనిపించలేదండి. ప్రతి సీను కూడా చాలా కమిటెడ్గా తను ఏమనుకున్నాడో అది స్క్రీన్ మీద తీసుకొచ్చాడు. అంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగా చేయడానికి అవకాశం ఉంది, ఆ కథలోనే ఉంది అవకాశం. అవకాశం ఏమాత్రం దొరికినా కూడా అద్భుతంగా వినియోగించుకునే లక్షణం ఈ దర్శకుడికి ఉంది అనేది ఫస్ట్ హాఫ్లోనే నాకు అర్థమైంది. కాబట్టి సెకండ్ హాఫ్లో ఇంకా అద్భుతంగా అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకొని ఉంటాడు. ఖచ్చితంగా అద్భుతమైనటువంటి సినిమా రేపు 22వ తారీఖు వస్తుందండి. మీ అందరికీ నచ్చుతుంది, దేర్ ఈజ్ నో డౌట్. ఈ సినిమాతో బాలా ఎలా అయితే స్టార్ ప్రొడ్యూసర్ అవుతాడని నేను చెప్తున్నానో, అర్జున్ కూడా స్టార్ డైరెక్టర్ అవుతాడు. ఎట్ ఏ సేమ్ టైం ఈ సినిమాతో అశోక్ నెక్స్ట్ లెవెల్ స్టార్ హీరో అవుతాడు. ముగ్గురు స్టార్స్ని ఈ సినిమా తీసుకొస్తుందండి. అలాగే హీరోయిన్ కూడా, ఆమె కూడా ఖచ్చితంగా స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు ఖచ్చితంగా ఆమెకు ఉంది, ఆమె కూడా అవుతుంది. స్టార్స్ని ఇంట్రడ్యూస్ చేసే సినిమా ఇది అవుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. అర్జున్ కరెక్ట్గా లైన్లో ఉన్నాడు అనడానికి ఒకసారి టైటిల్ డిస్కషన్ దగ్గర వచ్చినప్పుడు ఎలాంటి టైటిల్ అయితే బాగుంటుంది, అర్జున్ కాస్త ఏదో ఒకటి పెట్టేయద్దు, కొంచెం ఆలోచించు, సెన్సిబుల్గా ఉండాలి, జనానికి అర్థం అవ్వాలి, సినిమా సోల్ కరెక్ట్గా ఎలివేట్ అవ్వాలి, సౌండ్ వినగానే మనకు సోల్ అర్థం అవ్వాలి. అది టైటిల్కి ఉండాల్సిన లక్షణం అండి. సినిమా ఏ జానర్లో ఉంటుందో, సినిమా కలర్ ఏమిటో, ఆ సినిమా వరల్డ్ ఏమిటనేది మనకి టైటిల్ వినగానే అర్థం అవ్వాలి. ఆ సౌండ్కి, ఆ సోల్కి ఆ కనెక్షన్ ఉంటుంది. చాలామంది అది ఆ కనెక్షన్ మిస్ అవుతుంటారు. అదొకసారి చూడు అన్నప్పుడు టక్కని చెప్పి ఉత్తర క్షణంలో చెప్పాడు నాకు, సార్ దేవకీ నందన వాసుదేవ ఎలా ఉంది సార్ టైటిల్ అని. నాకు దాదాపు ఒక నెల ఆలోచిస్తే కానీ రాని టైటిల్ ఏంటి ఇది తొందరగా చెప్పేశాడు, ఆల్రెడీ ఒక నెల 2 నెలల నుంచి దీని మీద కూర్చొని ఉన్నాడా అనే డౌట్ వచ్చింది నాకు. చాలా అద్భుతమైన టైటిల్ అండి దేవకీ నందన వాసుదేవ. ఎవరికైనా సరే పట్టేస్తుంది. ఆ టైటిల్ చెప్పినప్పుడే నాకు అనిపించింది, డైరెక్టర్ కరెక్ట్గా ఉన్నాడు, లైన్లో ఉన్నాడు, సినిమాకి ఏం కావాలో అతను బాగా తెలుసు అనేది నాకు అక్కడ అర్థమైపోయింది. చాలా మంచి సినిమా వస్తుందండి. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సందీప్ కిషన్ గారితో నేను ఆల్రెడీ ఒక సినిమా చేసి ఉన్నా. అయితే అది మేము ఒకటి అనుకున్నాం, అదేదో అయిపోయింది. అది అనుకున్నంత సక్సెస్ కాలేదు ఆ సినిమా. కానీ ఖచ్చితంగా ఫ్యూచర్లో ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాకి సందీప్ కృష్ణ గారితో పనిచేయాలని ఉంది, ఖచ్చితంగా చేస్తాను నేను. ఇక గల్లా జయదేవ్ గారండి, మా తెనాలి మాకు ఎంపీగా చేశారు. మేమందరం అనుకుంటూ ఉండేది ఏంటంటే గల్లా జయదేవ్ గారికి మేము పెట్టిన పేరు ద లైన్ ఆఫ్ పార్లమెంట్. ఇప్పుడు ఎమ్మెల్యే కానివ్వండి, ఎమ్మెల్యే అసెంబ్లీలో కానివ్వండి, లేకపోతే ఎంపీ పార్లమెంట్లో కానివ్వండి, వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వాళ్ళు టీవీ ముందు కూర్చొని చూస్తూ గర్వపడాలండి. అదిగో మా ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు చూడండియా, అదిగో మా ఎంపీ మాట్లాడుతున్నాడు వినండియా, చూడండియా మిగిలిన అందరూ అట్లా ఆయన వైపు చూస్తున్నారు. అలాగా ఆ కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి ఆ ఓటర్లు గర్వపడేలాగా నడుచుకునే వాళ్ళు ఎమ్మెల్యేలు అంటారు, వాళ్ళని ఎంపీలు అంటారు. సిగ్గుపడేలాగా నడుచుకునే వాళ్ళని ఎంపీలు ఎమ్మెల్యేలు అనరండి, వాళ్ళకి వేరే పేర్లు ఉంటాయి. ఈ వేదిక కాదు దాని గురించి మనం మాట్లాడకూడదు. సో అలాగా ఒక గుంటూరు అనేటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొత్తం, ఇంకా చెప్పాలంటే తెలుగు వాళ్ళు అందరూ, అదిగో మా తెలుగువాడు పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు వినండి, స్టాండింగ్ ఓవేషన్లో వినండి అని చెప్పేలాగా ఆ స్థాయికి ఒక ఎంపీ అనేటువంటి ఆ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనేటువంటి ఆ పదవికి గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి మా ఎక్స్ ఎంపీ గారు గల్లా జయదేవ్ గారు. వారితో కూడా ఈ రోజులో నేను వేదిక షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఒక మంచి సినిమాని మేము ఇస్తున్నామండి. రేపు వస్తుంది, ఖచ్చితంగా హిట్ అవుతుంది, అందరికీ నచ్చుతుంది. దీనికి
ప్రేక్షకుల ఆశీస్సులు, పెద్దల ప్రోత్సాహం, అలాగే మీడియా మిత్రుల సహకారం అన్నీ ఉండి ఈ సినిమా అద్భుతంగా ముందుకెళ్ళాలని, మా నిర్మాత బాలకి బాగా డబ్బులు రావాలి, ఇంకా ఇంకా మంచి సినిమాలు చేయాలి, నెక్స్ట్ ఇంతకంటే పెద్ద సినిమా చేయాలి, దానికి కూడా నేను రాయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నా శంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. శంకర్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, గల్లాజీదేవ్ గారికి, అండ్ పిలవగానే వచ్చిన రానాబాబు గారికి, అండ్ పిలవగానే వచ్చిన సందీప్ కిషన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ దిస్ ఈవెంట్ సార్. ఈ సినిమాని నాకు బాలాగారు ఫస్ట్ రామనాయుడు మిక్సింగ్ థియేటర్లో షో ఉంది శంకర్ గారు, మనం చూద్దామని చెప్పి చూపించారు సార్. నేను ఏ ఎస్టిమేషన్ లేకుండా, అంటే ఏ అంచనా లేకుండా అసలు ఏంటి బాలాగారు సినిమా చేశారు అంటే, సినిమా ఓపెనింగ్ నుంచి నేను ట్రావెల్ అవుతూనే ఉన్నాను. చూసిన తర్వాత ఇంటర్వెల్ అయిపోగానే బయటికి రాగానే అసలు ఆ సౌండ్ మిక్సింగ్ కానీ, అసలు భీమ్స్ గారు చేసిన బ్యాక్గ్రౌండ్ కానీ నాకు అఖండ సినిమా గుర్తొచ్చింది సార్. అఖండ సినిమా గుర్తొచ్చింది. ఎందుకంటే అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు అసలు అఖండ సినిమా తర్వాత అసలు మన డైరెక్టర్ అర్జున్ గారు కూడా ఆయన గురువు బోయపాటి సీను గారి శిష్యుడిగా బోయపాటి సీను గారి సినిమా నాకు చూపించారు సార్. సినిమా ఎండింగ్ అయిపోగానే, సెకండ్ హాఫ్ అవ్వగానే ఇటువంటి మంచి సినిమాని నాకు ఇచ్చిన ప్రొడ్యూసర్ బాలా గారికి అండ్ మా హీరో గారికి అశోక్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఇంకోటి ముఖ్యంగా చెప్పాలంటే, ఇందులో అశోక్ గారు ఫస్ట్ మూవీ కంటే సెకండ్ మూవీలో అసలు ఈ సినిమా చూసి అయిపోయిన తర్వాత అసలు ఈ హీరో గారిన మనం చూసింది అనేది అసలు ఒక మాస్ యాంగిల్లో, అంటే చూడడానికి ఇంత క్యూట్గా ఉన్నారు అశోక్ బాబు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఈయన ఈ మాస్ సినిమా చేసిందని చెప్పి ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులకి అనిపిస్తుంది సార్. నేను గట్టిగా నమ్ముతున్నాను ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను. దీనికి మీడియా మిత్రుల సహకారం కూడా కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను సార్. మీరు ఈరోజు మీడియా వారు ఈరోజు చిన్న సినిమా పెద్ద సినిమా అని చూడలేదు సార్. మంచి కంటెంట్ ఉంటే డెఫినెట్గా మీరు ఆదరిస్తున్నారు, మీరు ప్రేక్షకుల దాకా మీరు తీసుకెళ్తున్నారు సార్. డెఫినెట్గా ఈ సినిమాని మీరు అందరూ ప్రేక్షకుల దాకా తీసుకెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకో విషయం సార్, ప్రశాంత్ గారు, నేను సినిమా చూసిన తర్వాత మెయిన్ ప్రశాంత్ గారి గురించి చెప్పాలి సార్. ప్రశాంత్ వర్మ గారు స్టోరీ సార్, యాక్చువల్గా హనుమాన్ సినిమా కూడా మేము చాలా ట్రావెల్ అయ్యాం తీసుకుందామని చెప్పేసి. హనుమాన్ సినిమా తర్వాత నాకు ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు, నాకు ఈ సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శంకర్ గారు. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అర్జున్ జంధ్యాల గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. సపోర్ట్ చేయడానికి వచ్చిన రానాబాబు గారికి, సందీప్ కిషన్ గారికి అండ్ జయదేవ్ సార్కి, అంటే జయదేవ్ సార్ ఆల్వేస్ బ్యాక్ బోన్గా ఉండి మాకు సపోర్ట్గానే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ టీం అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ బాలా గారికి అండ్ నాకు తన కథనిచ్చి ఎంతగా నేను ఎంకరేజ్ చేసిన ప్రశాంత్ గారికి, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ట్రైలర్ మాట్లాడాలి. అలాగే సాయి మాధవ్ బుర్రా గారు మాట్లాడినట్టు ఇక్కడ ఎంత స్టేజ్ మీద అంత అద్భుతంగా మాట్లాడారో అంతకన్నా అద్భుతమైనటువంటి పదాలతోటి ఆయన ఈ సినిమాలో ఇచ్చారు. అలాగే భీమ్స్ గారు అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు, రేపు చూస్తారు. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మొత్తం ట్రైలర్ మాట్లాడాలని ఫిక్స్ చేసేసారు. అఫ్ కోర్స్ మాట్లాడుతోంది ఆల్రెడీ. నేను బాలాగారికి ఇద్దామని చూస్తున్నా, కానీ ఆయన సైగలు చేస్తున్నారు. ప్రశాంత్ గారికి ఇచ్చేనా సార్? బాలాగారి కోరిక మేరకు ఫస్ట్ మీరే మాట్లాడాలంట. ఎస్, ప్రశాంత్ వర్మ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, రానా గారికి, సందీప్ కిషన్ గారికి, జయదేవ్ గల్లా గారికి, సాయి మధబుర్రా గారికి అందరికీ ధన్యవాదాలు. అండ్ పాత్రికేయ మిత్రులకి, మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి అందరికీ నా నమస్కారం. అండ్ ఈ కథ ఆల్మోస్ట్ ఒక 6-7 years బ్యాక్ నేను అనుకుని దీన్ని ఒక 1-2 years డెవలప్ చేసిన తర్వాత ఈ సినిమా చేయడానికి చాలా అనుకున్నాము. బట్ లైక్ అంటారు కదా, ప్రతి కథ మీద అది ఏ హీరో చేయాలి అన్నది రాసి పెట్టుంటుందని చెప్పి. సో
అది ఫైనల్గా మన జయదేవ్ అశోక్ చేశారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫైనల్ సినిమా చూసినప్పుడు. ఏదైతే అనుకున్నామో దాన్ని అర్జున్ గారు ఇంకా బాగా డెవలప్ చేసి చాలా బాగా పుల్ ఆఫ్ చేశారు. అండ్ మన బాలా గారు కూడా చాలా, అంటే నాకు ఇండస్ట్రీ అంటే ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఒక 2 years ముందు నుంచి పరిచయం. సో చాలా డిస్కస్ చేశాను, సినిమా వద్దండి, ఎందుకు మీ డబ్బులన్నీ వేస్ట్ చేసుకుంటారు, కష్టపడి సంపాదించుకుంది కదా, చాలా రిస్కీ అని చెప్తే లేదు అని చెప్పి కంపల్సరీ సినిమా చేయాలి, మంచి సినిమా చేయాలి అని చెప్పి చాలా వెయిట్ చేసి ఈ ప్రాజెక్ట్ సెట్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేశారు. చాలా హై ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ సినిమా చేశారు. రీసెంట్గా నేను ఫైనల్ ఫిల్మ్ చూశాను. అశోక్ అండ్ మానస అండ్ ఎవ్రీ యాక్టర్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ పర్టికులర్గా రికార్డింగ్ చాలా నచ్చింది నాకు. భీమ్స్ గారు చాలా బాగా చేశారు. సినిమాటోగ్రఫీ ఓవరాల్గా ఒక ప్రాపర్ ఫ్యామిలీ ఫిల్మ్ అని అయితే డెఫినెట్గా చెప్పగలను. లవ్ స్టోరీ, యాక్షన్, హ్యూమర్, సో అన్నీ మిక్స్ అయిన ఒక మంచి సినిమా. మీరందరూ మీ ఫ్యామిలీతో వచ్చి ఈ సినిమాకి డెఫినెట్గా చూడొచ్చు. హోప్ మీ అందరికీ ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాను. సో ట్రైలర్లో ఏదైతే ఎనర్జీ మీరు చూసారో సినిమాలో కూడా ఎనర్జీ మొత్తం ఉంటుంది. అండ్ డెఫినెట్గా అశోక్ ఆఫ్టర్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ ఈ సినిమాతో ఇంకొక 10 మెట్లు పైకి ఎక్కాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ బాలాగారికి ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి చాలామంది ఇంకా న్యూ డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేయాలి. అండ్ అర్జున్ గారు కూడా ఈ సినిమా తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఇంకా పెద్ద యాక్టర్స్ లైక్ రానా గారి లాంటి పెద్ద హీరోస్తో వర్క్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ యంగ్ టీమ్ని ఎంకరేజ్ చేయండి. అందరూ చాలా కష్టపడి సినిమా చేశారు. ఆల్మోస్ట్ ఒక 1.5 yearగా కష్టపడి ఈ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేశారు. సో ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి అందరికీ ఈ సినిమా చాలా మంచి డబ్బులు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే అదేంటో ప్రశాంత్ వర్మ గారు కనిపిస్తే అప్డేట్ అడగకుండా వదలబుద్ధి అవ్వదు, ఎందుకో తెలియదు. ఎందుకంటే ఆయన దగ్గర చాలా అప్డేట్స్ ఉంటూ ఉంటాయి, చాలా సెన్సేషనల్ న్యూస్లు మీ దగ్గరే ఉంటూ ఉంటాయి. కాబట్టి మచ్చుకు ఒక్కటి ఈరోజు మాకోసం నెక్స్ట్ సినిమా అప్డేట్ చూపించమంటారు? మేము వద్దంటామా? ఒక 2 weeksలో చూపిస్తాను. అంతేనా? ఓకే, అయితే వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్, ఇప్పుడు ప్రొడ్యూసర్ బాలా గారు మాట్లాడాల్సిందే. ప్లీజ్ సార్ రండి. అంటే మామూలుగా డబ్బులుండి ప్యాషన్తో సినిమా తీసే ప్రొడ్యూసర్స్ చాలామంది చూసుంటాం. ఆయన సినిమా తీయడం కోసమే డబ్బులు సంపాదించుకుని మరీ వచ్చినటువంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బాలా గారు ఇప్పుడు మాట్లాడతారు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ మా రానాబాబు గారికి, సందీప్ కిషన్ గారికి అండ్ గల్లా జయదేవ్ సార్కి అందరికీ మా ట్రైలర్ లాంచ్ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. మా మూవీని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. నేను సినిమా తీద్దామని ఫస్ట్ వచ్చినప్పుడు నేను ఒక 3-4 హీరోస్ దగ్గరికి వెళ్ళాను. ఎవరు నన్ను నమ్మలేదు. బట్ ప్రశాంత్ వర్మ గారు నన్ను నమ్మి నన్ను ఈ స్థాయికి వచ్చానంటే ప్రశాంత్ వర్మ గారే. బికాజ్ ఆఫ్ హిమ్. తను లేకపోతే నాకు ఈ ప్రాజెక్ట్ లేదు. సో ద హోల్ క్రెడిట్ గోస్ టు ద ప్రశాంత్ వర్మ గారు ఓన్లీ. తర్వాత మా డైరెక్టర్ గారు కానివ్వండి, మా హీరో గారు అండ్ జయదేవ్ సార్ నాకు ఇచ్చిన సపోర్ట్ కానివ్వండి, టైం టు టైం చెక్ చేసుకునేవాళ్ళు. ఓకే, అంతా ఓకేనా, ఇంకా టైం పడుతుందా, పర్లేదు, మంచిగా క్వాలిటీ కోసమే చూసాం మేము. అండ్ నా ఫ్రెండ్స్ కానివ్వండి, ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్లో బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు కానివ్వండి, మా శరత్ కానివ్వండి, రజాక్ అండ్ శైలేంద్ర గారు కానివ్వండి, ఇంకా చాలామంది మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఫ్యామిలీ. సో ఎందుకంటే ఇంత పెద్ద భారీ బడ్జెట్ మేము స్టార్ట్ చేసినప్పుడు అనుకోలేదు ఇంత బడ్జెట్ అవుతుందని. బట్ గోయింగ్ ఫర్ వెళ్ళే టైంలో కథని నమ్మి ఇంకా మేము రాజీ పడకుండా చేశాము. సో శంకర్ గారు చెప్పినట్టు ఈ మూవీ చూస్తే మీకు అఖండనే గుర్తొస్తుంది. భీమ్స్ గారు బీజిఎం ఆ లెవెల్లో కొట్టారు. అండ్ ప్రసాద్ మురళి కానివ్వండి, డిఓపి రసూల్ గారు, అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ శేఖర్ గారు, అండ్ మా హీరోయిన్ మానస. ఎస్పెషల్లీ మా సినిమాలో కంసరాజ్ క్యారెక్టర్ దేవదత్త గారు అంటే మన ఆదిపురుషులో హనుమాన్ చేశారు కదా, ఆయన లేకపోతే ఈ మూవీ లేదండి. ఆల్ క్రెడిట్ గోస్ టు హిమ్ ఓన్లీ. అతను అంత స్ట్రాంగ్గా ఉండబట్టి ఈ మూవీ రేపు చూసినప్పుడు థియేటర్లోకి వచ్చినప్పుడు నేను ఛాన్సులు చెప్పాను. లోపలికి వచ్చేటప్పుడు అంత కొత్త వాళ్ళమే, బట్ బ్యాక్ అండ్ టెక్నీషియన్ అందరు సీనియర్స్. సో సీనియర్ జూనియర్స్ కాంబినేషన్లో మనకి బీటెక్లో సీనియర్ సపోర్ట్ ఎంత ఉంటే మనం బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేయొచ్చు. అలాగే మా సీనియర్స్ ఉండి మమ్మల్ని బాగా నడిపించారు ముందుండి. సో మా అందరికీ మంచి లైఫ్ ఇస్తుంది. మా హీరో గారికి, హీరోయిన్కి, నాకు, డైరెక్టర్ గారికి, అందరికీ. ఇంకా ప్రశాంత్ గారు, సాయిమాధ బుర్ర గారు వీళ్ళందరూ అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ టెక్నీషియన్స్ అనమాట. వాళ్ళు ఆల్రెడీ స్థిరపడిపోయారు. సో మా అందరికీ ఇంత మంచి సపోర్ట్ ఇస్తూ వచ్చిన టెక్నీషియన్ అందుకు ప్రశాంత్ గారు కానివ్వండి, మా సాయిమాధ బుర్ర గారు కానివ్వండి, అండ్ జయదేవ్ గారు సార్కి అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. రేపు సినిమా మాట్లాడుతుందండి. మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని రండి, దాన్ని బీట్ చేస్తాం మేము. థ్యాంక్ యూ సో మచ్.
సూపర్ బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడు మన బ్యూటిఫుల్ మానస వారణాసి మాటలు వినేద్దాము. Andarki namaskaram. Thank you so much for being here today. And hello to Devaki Nandana family as well as Iroju Ochina guests. Thank you so much for being here, Rana sir. Lots of respect for your journey as an actor, entrepreneur and producer. Sandeep Garu, hi. Me water packet song dance ippatiki naku chala favorite. And of course, Prashant Garu, you are the brainchild, the origin of Devaki Nandana Vasudeva. Pleasure to have you here. సో ఈరోజు ట్రైలర్ లాంచ్ జరిగింది అండ్ కొన్ని రోజుల్లోనే మూవీ లాంచ్ జరగబోతోంది. అండ్ ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్, గ్రేట్ఫుల్, డిటర్మిన్డ్. దేవకి నందన వాసుదేవ ఒక కమర్షియల్ డివైన్ థ్రిల్లర్ అండి. అండ్ ఈ మూవీలో ఉన్న ట్విస్టులు, పాటలు, క్యారెక్టర్లు అన్నీ కలిపితే ఇట్స్ లైక్ అ పర్ఫెక్ట్ రెసిపీ ఫర్ అ బ్యాంగర్ ఎంటర్టైనర్. And I just want to say thank you to Bala Garu for ee story ni jeevinchinanduku, and to Jaidev Garu as well for being there as a backbone support. Thank you, Andy from Shankar Pictures, and also Ashok. Ashok, I think, has done a fabulous job in this. It's been so much fun working with you. I'm really excited to see how everybody takes in the new avataram of Krishna that you are portraying in this film. I'm really excited. I think fight sequences kani, dance sequences kani, you've nailed them all. And wishing you the best always. Also, Arjun Garu, you've been my guru since day one. Thank you so much, Andy, for guiding me through this process, holding my hand. And Sai Madhav Garu, thank you, Andy, for your phenomenal dialogue. Having said that, Ashok Garu to Patu, I just want to give a big shout out to Devdutt Garu, Jhansi Garu, Devyani Garu, Shatru Garu. I think ee story lo prati character ki oka key role undi. And ఇంత క్రియేటివ్, ప్యాషనెట్ ఆర్టిస్ట్తో వర్క్ చేస్తూ నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను, నేను చాలా నేర్చుకున్నాను. అండ్ ఈ ఫిల్మ్ మాకెంత స్పెషల్లో అంతే స్పెషల్గా మీతో కనెక్ట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. Thank you again, and see you in theatres November 22nd. Thank you, Manasa. Very much looking forward to see you on screen on November 22nd. Thank you so much. So yes, Marika, mana Krishnaga కనిపించబోతున్న అశోక్ గల్లా గారి మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. Especially for the media people coming here, thank you so much for coming and supporting us. And alage Rana Anna, you're always here for me. I don't know what else to say. Thank you so much. I'll give you a small hug. And Sandeep Kishan Anna, thank you so much. Thank you for coming. Means a lot to all of us. And of course, my team, first and foremost, Prashant Verma Garu. సినిమా గురించి ఆల్రెడీ మా టీం అంతా చాలా బాగా మాట్లాడారు. అండ్ మీకు కూడా అర్థమవుతున్నట్టుంది, ట్రైలర్ కూడా బాగానే వచ్చిందని. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చామంటే ఇదంతా ప్రశాంత్ వర్మ క్రెడిట్ అండి. వితౌట్ హిమ్ దిస్ మూవీ ఈజ్ నాట్ దేర్. మేమంతా ఒక రూమ్లో కూర్చున్నాము అంటే ఆయన పేరు మీదే. అండ్ అల్టిమేట్లీ అఫ్ కోర్స్ స్టోరీ కూడా అందరినీ బాగా ఎక్సైట్ చేసి ఇక్కడ దాకా తెచ్చింది. సో థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ అస్ ఆల్ హియర్. వితౌట్ యూ దిస్ వుడ్ హావ్ బీన్ అ వెరీ రాకీ బోట్, ఐ థింక్. అండ్ అలాగే మా టీం మెంబర్స్, మా అర్జున్ సార్, మీరు వచ్చాక మీ విజన్తో ఇంకొక 2 మెట్లు పైకి వెళ్ళినట్టు అనిపిస్తుంది ఈ సినిమా అయితే. సో థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ సాయి మాధవ్ సార్, మీరు ఇచ్చిన డైలాగ్స్ కొంచెం తడబడ్డాను, కానీ ఫైనల్గా మేనేజ్ చేసుకున్నాం అర్జున్ సార్ గైడెన్స్తో. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా నాన్నగారి గురించి నేనేం చెప్పుకుంటానండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ డాడ్. అండ్ బాలా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హీరో సినిమా తర్వాత ఏం చేయాలరా ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు వచ్చి ఒక సినిమా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ గెటింగ్ ఇట్ ఆల్ వే హియర్. థ్యాంక్ యూ. మన ఇద్దరం చెప్పుకుందాం అయితే. థ్యాంక్ యూ సార్. అండ్ నిన్నటి దాకా బాగా నర్వస్గా ఉన్నాను, ఎలా చూస్తారు నన్ను ఈ సినిమాలో, ఎలా తీసుకుంటారు ఆడియన్స్ అనేది. బట్ ఈ ట్రైలర్ రెస్పాన్స్తో నేను కొంచెం కామ్ అయిపోయాను. అబ్బా, ఇంకా మళ్ళీ థియేటర్స్లో హ్యాపీగా కలుద్దామని ఒక ఫీలింగ్ వచ్చేసింది నాకైతే. సో సీ యూ దేర్. థ్యాంక్ యూ. Wow, super. Thank you so much, Ashok Garu. And yes, so now I request Sandeep Kishan Garu to speak.
కాదు మీరు ఏమైనా అబ్జెక్టివ్స్ ఏమైనా ఇప్పుడు వాడతారేమని భయపడ్డాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. హలో హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ఇక్కడ ఈవెంట్ గురించి చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ రీజన్ బీయింగ్ మా ప్రశాంత్ బాబు గురించి అందరూ ఎంతెంత గర్వంగా మాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది వినడానికి. అండ్ మీ అందరికీ తెలిసిన ప్రశాంత్లో ఒక చిన్న వేరియేషన్ ఏంటంటే ప్రీ అండ్ పోస్ట్ ఉంది. సో ప్రశాంత్ దగ్గర బౌండ్ పర్ఫెక్ట్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. నా తెలిసి ఒక 7 ఆ 7లో ఇది ఒకటి. ఇవాళ రోజు ఇంక మీద ప్రశాంత్ వర్మ దగ్గర మీకు బౌండ్ స్క్రిప్ట్లు దొరకవు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ స్క్రిప్ట్స్ ఆఫ్ హిస్. అండ్ నిజంగానే చాలామంది కథ కోసం పోరాడారు, కావాలని కోరుకున్నారు. నాకు తెలిసి జరిగింది చాలా డిస్కషన్. ఐఎమ్ సో హ్యాపీ యూ గాట్ ఇట్ అశోక్. తన ఫస్ట్ సినిమా కూడా నేను చూశాను, ఇప్పుడు ఈ ట్రైలర్ మళ్ళీ చూశాను. చాలా జెన్యూన్ ఎఫర్ట్. ప్రతి ఫేమ్లోని నా వల్ల కుదిరిన 200% నేను ఇవ్వాలనే ఒక ప్రయత్నం. అందుకన్నా మోస్ట్ ఇంపార్టెంట్లీ కృష్ణ గారు, మహేష్ బాబు గారి ఫ్యామిలీ కాబట్టి చాలా అందంగా ఉన్నాడు ఫ్రేమ్లో. సో ఆల్ ఆఫ్ దట్ ఈస్ వర్కింగ్ అవుట్. అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్, వెరీ స్పెషల్లీ రిటర్న్ హీరో క్యారెక్టరైజేషన్ అండ్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అండి. సో వాళ్ళని ఈ స్క్రీన్లో ఈ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ చూడడానికి చాలా నేను కూడా ఎంతూజియాస్టిక్గా ఉన్నాను, ఎస్పెషలీ బికాస్ ద స్క్రిప్ట్. అర్జున్ గారు మీ ఫస్ట్ సినిమా నాకు చాలా ఇష్టం అండి. సో ఐమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ హౌ యూ ప్రెజెంటెడ్ దిస్ ఫిల్మ్ ఆన్ కెమెరా, ఎస్పెషలీ విత్ సాయి మాధవ్ బుర్రా గారు ఫర్ సపోర్ట్. జయదేవ్ గారు, I've actually always been a very big admirer of yours, and the way you carry yourself or present yourself, I've always been a huge admirer. I'm so glad I could meet you today. Sorry, కలడం ఫస్ట్ టైం 20 minutes లేట్గా కలాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఫస్ట్ ఆ ప్రెషర్ ఫీల్ అవుతున్నా. ప్రొడ్యూసర్ బాలకృష్ణ గారు, మీ గురించి ఇంతమంది పాజిటివ్గా మారుతున్నారు, అందరూ మా ప్రశాంత్ పాజిటివ్ మారుతున్నారంటే చాలా రేర్ అండి. సో ఐఎమ్ రియలీ విషింగ్ మీలాంటి మంచి ప్రొడ్యూసర్లకి థియేటర్లో బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నా. మానస, తెలుగమ్మాయి, మిస్ వరల్డ్, అందుకన్నా మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఒక అమ్మాయి. సో యాక్చువల్లీ స్టేజ్ మీద వచ్చి ఏమన్నా ఏడిపిస్తుందా అంటదేమో అని భయపడ్డా. సడన్గా తిరిగి సందీప్ గారు అనగానే నాకే ఒకసారి వెరీ నైస్, సభా మర్యాదలన్నీ బాగా నేర్చుకుంది అని ఫీల్ అయ్యా. దిస్ ఎ వెరీ స్పెషల్ క్యారెక్టర్ టు బీ గెటింగ్ టు ప్లే అండ్ ఐమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ డెబ్యూ. అండ్ ఈ ఈవెంట్కి రావడానికి కారణం శంకర్ గారు. శంకర్ గారు నాకు చాలా ఇష్టం. ఎందుకు అంటే నేను వివాహ భోజనము అని ఒక సినిమా సత్యాన్ని హీరోగా పెట్టి తీయాలనుకుంటే చుట్టుపక్కల ఉన్న అందరూ తిట్టారు, ఏం మాడుతున్నావు, పిచ్చా, డబ్బులు పోగొట్టుకుంటావా, అది ఇది అని. బట్ సినిమా రాగా టీజర్ రాగానే ఫస్ట్ నా దగ్గరికి వచ్చి ఇది 2 స్టేట్ల థియేటర్లో నేను కొనుక్కుంటానని పెద్ద ఆఫర్ ఇచ్చింది శంకర్ గారు. అంటే తన ఒక ఐడియాని ఒక కథని నమ్మి, ఒక ట్రైలర్ని నమ్మి కొని డిస్ట్రిబ్యూటర్ అండి. అలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి చాలా ఇంపార్టెంట్. సో ఆల్ ది బెస్ట్ అండి. ఐ హోప్ దిస్ ఫిల్మ్ రియలీ వర్క్స్ ఫర్ యూ. అండ్ వెళ్ళి ముందు తప్పకుండా నేను చెప్పాల్సింది మా రానా గురించి. ఐ డోంట్ థింక్ వీ గోట్ షేర్ స్టేజ్ ఫర్ ద లాంగెస్ట్ టైం. సో నేను చెప్పాలనుకున్నా, నిజంగానే చెప్తున్నా, చాలామందికి పెద్ద దిక్కు రానానే. సో ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సర్ప్రైజ్ దట్ ఈస్ యువర్ ఎట్ ద ఈవెంట్, ఓకేనా, ఇంక్లూడింగ్ నాకు కూడా. సో చాలామంది ఈ మధ్యన అప్కమింగ్ యాక్టర్స్, యంగ్స్టర్స్ వచ్చి వాళ్ళు కొంచెం బాధపడుతూ చెప్తున్నారు మాకు సపోర్ట్ సిస్టమ్ ఉండట్లేదు అది ఇదిని. రానా నెంబర్ ఇస్తాను, ఫోన్ చేయండి, మీకు ఏ ఇబ్బంది ఉండదు, తప్పకుండా ఉంటాడు. తను రావడమే కాకుండా మమ్మల్ని కూడా లాక్కొస్తాడు. థ్యాంక్ యూ ఆల్, విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే సారీ. Amazing. Thank you, Sandeep Kishan Garu. Thank you so much. And now requesting Rana Garu, waiting to hear from you. అందరికీ నమస్కారం అండి. గుడ్ ఆఫ్టర్నూన్. దేవికి నందన్ వాసుదేవ. ముందు సాయి మాధవ్ గారికి చెప్పాలి, సార్ మీరు నాకు రుణపడి ఉండం కదా సార్, నేను మీకు రుణపడి ఉండాలి. నాకు కృష్ణ వందే జగద్గురుతో నిజంగా కృష్ణతత్వం అనేది ఏంటి అని నేర్పించింది కేవలం ఆయన లైన్స్ వల్లే. ఆయన కలిసినప్పుడల్లా నాకు ఒకే లైన్ గుర్తుంటుంది, ఏంటంటే దేవుడు అంటే సాయం అనే ఒక్క పదం నా జీవితాన్ని మార్చేసిందండి. అండ్ నాకు ఇందాకేదో సందీప్ ఏదో ఊరికే అంటూ ఉన్నాడు, కానీ ఆ రోజు నుంచి నా వైపు ఏ సాయం చేయగలనా చేస్తూ ఉంటాను. సో దట్స్ ఆల్ దట్ ఐ కెన్ డూ. సో సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ దట్. అండ్ ఈ సినిమా కృష్ణుడు కంసుడు నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసినట్టు సోషల్ సినిమా అని తెలుస్తుంది. సో ప్రశాంత్ వర్మ ఆబ్వియస్లీ ఈజ్ అన్ అమేజింగ్ డైరెక్టర్ అండ్ ఒక మోడర్న్ జనరేషన్కి మిథాలజీ స్టోరీస్ చెప్పడంలో మాస్టర్. అండ్ ఇప్పుడు ఒకటి కాదు, చాలా చాలా సినిమాలు తీస్తూ ఉన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ ఇస్ అ స్టోరీ దట్ హీస్ రిటన్ అండ్ హ్యాస్ సాయి మాధవ్ గారు టు బ్యాక్ ఇట్ ఇన్ దట్ వే. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఒకైన కృష్ణుడు, ఒకైన అర్జునుడు. సో ఖచ్చితంగా వాళ్ళిద్దరు కాంబినేషన్లో దే విల్ బీ సంథింగ్ స్పెషల్ దట్ దిస్ ఫిల్మ్ హ్యాస్ టు ఆఫర్. ది యాక్ట్రెస్ మానస గారు, చాలా రోజుల తర్వాత ఒక తెలుగు అమ్మాయిని చూసి ఇలా తెలుగులో అంత ఆనందంగా మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది నాకు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. అశోక్, ది రీజన్ ఐఎమ్ హియర్. అశోక్ మామయ్యతో నేను మహేష్ గారితో ఆల్మోస్ట్ 20 years నుంచి ఫ్రెండు, అండ్ వాళ్ళ ఫాదర్ జయదేవ్ గారికి ఆల్మోస్ట్ 25 years నుంచి ఫ్రెండు.
సో వీళ్ళిద్దరి మధ్యన ఐ థింక్ మహేష్ గారి డిసిప్లిన్ అండ్ సిన్సియారిటీ అండ్ యువర్ ఫాదర్స్ విజన్ అండ్ ఎక్స్పోజర్, ఈ రెండు ఉంటే లైఫ్ విల్ జస్ట్ బీ ఆసమ్. సో విషింగ్ యూ మ్యాన్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ డెఫినెట్గా హీరో నుంచి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్రోత్ ఇన్ ద ట్రైలర్ దట్ ఐఎమ్ సీయింగ్. అండ్ 22nd November ఈ సినిమా థియేటర్లో వస్తుంది. సో ఇట్స్ ఆల్ యోర్స్. ఆల్ ద బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. ఎంజాయ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సందీప్ కిషన్, మా పెద్ద దిక్కు గురించి ఏదైనా మాట్లాడాలా? లేదా అక్కర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ రాణా గారు. దట్ వాజ్ లవ్లీ విషెస్ ఫ్రమ్ యూ. లవ్లీ హ్యావింగ్ యూ హియర్. అండ్ ఎస్, ఆయన మనకు ఒక విజనరీగా తెలుసు, బట్ ఈరోజు మాత్రం ఒక ప్రౌడ్ ఫాదర్గా మన ముందుకు వచ్చిన జయదేవ్ గల్లా గారు ఇప్పుడు మాట్లాడతారు. సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మాట్లాడను అనుకుంటున్నాను, రానా అయిపోయినాక అయిపోయింది అనుకున్నాను. బట్ థ్యాంక్ యూ రానా సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అగైన్ ఫర్ అస్. ముందు నుంచి సందీప్ ఏదో తెలుగులో మాట్లాడినారు, నాకు పూర్తిగా అర్థం కాలేదు, కానీ ఐ థింక్ ఐ అండర్స్టూడ్ ద జిస్ట్ ఆఫ్ ఇట్. బట్ హీ హ్యాస్ బిన్ దట్ నైట్ ఇన్ వైట్ ఫర్ అస్ అండ్ ఈజ్ ఇన్ వైట్ టుడే ఆల్సో. ప్రశాంత్ గారు, మీరు ఫస్ట్ టైం మా దగ్గరికి వచ్చి ఇట్లాగా స్టోరీ చెప్పిన తర్వాత అశోక్ హ్యాస్ రియలీ liked the story a lot and wanted to do it with you. At that time, honestly, మీరు అంటే నాకు సినిమా ఫీల్తో అంత పరిచయం లేదు. మీరు అదే ఫస్ట్ టైం పేరినింది చూసింది. బట్ ఆఫ్టర్ దాట్, ఫాలోయింగ్ యువర్ కెరియర్, సీయింగ్ వాట్ you've been doing, we've been very happy to see the success of Hanuman, and the sequel I'm sure is going to be equally, if not exceeding the original. And being part of that line of thinking for our film makes us very proud, and thank you for giving us that opportunity. And as far as the producer Bala and director Arjun, I think we've been working with you now for more than a year, and ante na paatra chana takku gani I've been following how you've been struggling with various challenges and how you've been overcoming those challenges, and I think you've done a great job. There were some times when I was nervous, to be honest, but I think you overcame all of those things. And from what I hear, it's an excellent product, and we're really looking forward to it. Ashok's second cinema idi. First cinema emo COVID time lo vachi koncham problem unindi gaani it got very good critical acclaim, and Ashok's performance in the first film also, I felt, at least as a father, it was very good. But in this film, from what I can tell, he's taken it to another level, as everyone is saying, and I'm really looking forward to watching the full story. And congratulations to the two stars, Ashok and Manasa, and wishing you both the very best, hoping this film will take you to new heights, and good luck to all cast and crew of this film. Thank you very much. Thank you, sir. Thank you so much. Pleasure seeing you here. So yes, దేవకీ నందన వాసుదేవ నవంబర్ 22 ఎదురు చూస్తూ ఉంటాము సినిమా కోసం. బట్ ఇవాళ ట్రైలర్ లాంచ్ చేయడానికి విచ్చేసిన రాణా గారికి స్పెషల్ థ్యాంక్స్ టు యూ వన్స్ అగైన్ సార్. సందీప్ కిషన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ జయదేవ్ గారు, ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ మోర్ స్పెషల్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్. సో మూవీ టీమ్ మీడియాతో Q&A ఇంటరాక్షన్లోకి మనం వెళ్ళిపోదాము. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. Yes, chairs please. And producer Bala garu, director Arjun garu, and hero heroine వేదిక పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఫర్ ద ఇంటరాక్షన్ విత్ మీడియా. ప్రొడ్యూసర్ గారిని, డైరెక్టర్ గారిని అందరినీ కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అశోక్ గారు, ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. ఈవెంట్ ఇంకా అయిపోలేదండి, ప్లీజ్ అందరినీ కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
థ్యాంక్ యూ సో మచ్. అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అర్జున్ గారు, బాలా గారు, ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. మీడియాకి మైక్స్. యా, అశోక్ గారు ప్లీజ్. ఓకే, ఎస్, మానస గారు అండ్ బాలా గారు కూడా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, సో ద హౌస్ ఈజ్ ఓపెన్ ఫర్ మీడియా ఇంటరాక్షన్. యా, నిశాంత్ గారు స్టార్ట్. బాలా గారు జాయిన్ అవుతారు, ఈ లోపు స్టార్ట్ చేద్దాం మనం. అశోక్ గారు, అర్జున్ గారు అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి విల్ స్టార్ట్ ద ఇంటరాక్షన్. యా, మిస్ హేమమాలిని స్టార్ట్. హాయ్ అశోక్ గారు. యా, హాయ్ అండి. బాగున్నారా? సో చాలా ప్రెస్ మీట్స్ బ్యాక్ టు బ్యాక్, ఐ మీన్ మీరు ఎన్నైతే ఇప్పుడు దాకా ప్రెస్ మీట్స్ పెట్టారో అన్నిట్లో ఇంటరాక్షన్ అవుతూనే ఉన్నాము. బట్ ఇప్పుడు ట్రైలర్లో చాలా చాలా బాగుంది ఏంటంటే, సో మిమ్మల్ని చూపించిన విధానం, మీరు ఇప్పుడు దాకా కామ్ డౌన్గా ఉన్న వే నుంచి ఒక మాస్ది అన్నది బాగా చూపించారు డైరెక్టర్ గారు అయితే. సో అంటే ఇప్పుడు దాకా చూసిన టీజర్స్ అండ్ ట్రైలర్స్తో పోల్చుకుంటే ఇందులో ఎలివేషన్ షాట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆల్ ద వెరీ బెస్ట్ అయితే చెప్తా. ఫస్ట్ థింగ్ ఏంటంటే, బాగా కష్టం అనిపించిన థింగ్ ఏంటి ఓవరాల్ ఇందులో? ఐ థింక్ బాగా కష్టం అనిపించింది, అది బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేయాల్సి వచ్చింది కొంచెం చిన్నది. ఓకే. ఐ థింక్ స్టోరీ ఒప్పుకున్న రోజే అర్జున్ సార్కి ఐడియా ఉన్నింది ఇట్లా బనియన్లో చూపించాలని. దాని మీదే దాని మీద బాగా ఒక 3 months అయితే బాగా కష్టపడ్డాం దాని మీద. సో ఐఎమ్ హ్యాపీ ఇట్స్ కమ్ అవుట్ వెల్ అనేది కూడా. సో యా, దట్ వాజ్ ద హార్డెస్ట్ పార్ట్ ఫర్ మీ, దట్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఐ హాడ్ టు డూ. అండ్ అర్జున్ గారు, సో 22nd చాలా మూవీస్ అయితే లైనప్లో ఉన్నాయి మీతో పాటు కాంపిటీషన్గా. సో ఎలా తీసుకుంటారంటే ఈ మూవీ ఎంతవరకు కాంపీట్ చేస్తుందని మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంది? అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా, బట్ డిఫరెంట్ సినిమా అండి, ప్యూర్లీ డిఫరెంట్ సినిమా. సో కథ బాగా వచ్చింది, సినిమా బాగా వచ్చింది, సో అదే కాన్ఫిడెంట్ అంతే. యా. ప్రొడ్యూసర్ బాలా గారు, బాలా గారు సార్, ఇందాక ప్రశాంత్ వర్మ గారి స్పీచ్లో మీ గురించి చెప్తా, సినిమా చేస్తానంటే వద్దు డబ్బులు పోతాయని చెప్పి అన్నారు అని చెప్తున్నారు ఆయన. ఇండస్ట్రీలో ఒక టాక్ ఏంటంటే, చాలా పెంచుకుంటా మీరు ప్యాషన్తో బడ్జెట్ 23 కోట్ల దాకా తీసుకొచ్చారని ఒక టాక్ ఉంది. ఇన్ని ఎక్స్పీరియన్సెస్ అయిన తర్వాత ఏంటి ప్రశాంత్ వర్మ గారు చెప్పిన సలహా మంచిదంటారా, మంచిది కాదంటారా? అంటే ప్రొడ్యూసర్కి కొన్ని నాలెడ్జ్ తెలిసి ఉండాలండి ముందుగానే. అంటే ఇంతకుముందు ఎలా ఉండేది తెలియదు కానీ ఇండస్ట్రీ అంటే ప్రొడ్యూసర్ చేతిలో ఉండేది. ఇప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్ బడ్జెట్ నుంచి డైరెక్టర్ బడ్జెట్లోకి వెళ్ళిపోతున్నాం మేము. కొంచెం నాలెడ్జ్ తెలిస్తే మాకు ఎక్కడ కంట్రోల్ చేయొచ్చు అని చేయొచ్చు. బట్ వాళ్ళు డైరెక్టర్ కూడా కావాలని పెట్టించరు, సినిమా కోసమే పెట్టిస్తారు. అది కూడా ప్రొడ్యూసర్ అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు అర్థం చేసుకుని ఇంకా సినిమాలు తీయాలనుకుంటున్నారా? కొంచెం కష్టం అవుతుంది అంటారు. ఇప్పుడు ఆల్రెడీ బాగా నలిగిపోయాను కాబట్టి కంకర్రాయిలాగా ఇప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిందండి. ఇంకా నెక్స్ట్ మూవీ నుంచి ఐ కెన్ ప్లాన్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. సార్ అర్జున్ గారు, ఇక్కడ సార్. సార్ స్టోరీ ట్రైలర్లోనే స్టోరీ మొత్తం చెప్పేశారు. అవునండి. కర్ణుడిది శ్రీకృష్ణుడిది ఏదైతే ఉందో ఆ థీమ్తో వచ్చింది. అవును. టైటిల్ కూడా అదే. ట్రైలర్లోనే మొత్తం సినిమా కథ తెలిసిపోతుంది. కథ తెలిసిపోయిన తర్వాత ఇంట్రెస్టింగ్ ఉంటుందా ఫ్యాక్టర్? లేదండి, మేము ఇంకా యాక్చువల్గా ట్రైలర్ బాగా నచ్చింది అంటున్నారు కదా, ఇంకా చెప్పాల్సిన ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి అందులో. ట్విస్ట్ల మీద వచ్చేటువంటి కథ చాలా నడుస్తుంది. సో అందుకనే ట్రైలర్లో కొంతవరకే చెప్పగలిగాము. ఈ కథ ట్రైలర్ నచ్చిందంటే సినిమా ఇంకా బాగా నచ్చుతుంది. ఓకే సార్, 14వ తారీఖు రావాల్సిన మీరు 22వ తారీఖు ఎందుకు వెళ్ళారు? అది నేను చెప్తానండి. చెప్పండి సార్. మేము యాక్చువల్లీ భయపడో ఏదో కాదండి, కొంచెం ప్రాపర్గా సింగిల్ సోలోకి వెళ్దాము, ఓపెనింగ్స్ కానీ బాగా వస్తాయి అని, అండ్ పబ్లిసిటీ కూడా కొంచెం టైం దొరుకుతుంది అని అంతే. యాక్చువల్లీ హీరో గారు వీళ్ళందరూ 22nd వెళ్దాం సోలో, కానీ నేనే గోల పెట్టి 14కి వెళ్దాము,
కాంపిటీషన్లోకి వెళ్తేనే కదా మన పవర్ తెలిసేదంట. నువ్వు ఆపయ్యా అని చెప్పి. సో మేము కూడా అందరం కరెక్ట్, వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే. మంచి సినిమాని మంచి ఓపెనింగ్స్ అంటే మంచి పేరు వచ్చేది ఎందుకు, ఇంకొంచెం ₹1 డబ్బులు ఎక్కువ వస్తాయి సోలోకి వెళ్తే. అది ఒక ప్రొడ్యూసర్గా ఆలోచిస్తే అది కరెక్ట్. బట్ మేమేందంటే హీరో గారికి మంచి పేరు వస్తుంది, మాకు ఎక్కువ ఇప్పుడు ఒక 2 సినిమాలు కొంచెం అటు ఇటు అయితే ఒక సినిమా ఏదో ఒకటి క్లిక్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి. సో ఆ విధంగా అనుకున్నాము. సార్ మీరే కదా అంది ప్రోడక్ట్ బాగా వచ్చింది, అందుకని ఆ కాన్ఫిడెన్స్తోనే సూర్య గారి మీద కంగువా మీద వేస్తున్నామని చెప్పింది మీరే, మళ్ళీ ఎందుకు వెనక తగ్గారు? అదే పబ్లిసిటీ ఇంకొంచెం చెయ్యాలి అని అనిపించింది. అండ్ అందరూ సోలోగా వెళ్దాం 22 అని, అంతేగాని ఏదో భయపడైతే కాదండి. స్టిల్ నేను నిన్న 2 రోజుల క్రితం కూడా అన్నాను 14 వెళ్తే బాగుండేది మనకి అని. అంటే అట్లని కాదండి, యాక్చువల్గా మేము డిస్కస్ చేసుకున్నప్పుడు 14th అనేది కన్ఫర్మ్ అనుకున్నప్పుడు ప్రశాంత్ గారితో కూడా మేము డిస్కస్ చేసుకుని అందరూ మాట్లాడుకున్నప్పుడు మనం హనుమాన్ అనేది అప్పుడెప్పుడో 6 నెలల క్రితమే నేను జనవరికి ఫిక్స్ అయ్యానండి. పెద్ద సినిమాలతో ఏదో ఢీ కొట్టాలని నేను పెట్టింది కాదు. ఇదేంటంటే కంగువా డేట్ అన్ని అయిపోయిన తర్వాత మనం 14ని వస్తున్నాము. సో అది అన్ని సమయాలు మనవి కాదు, అన్ని టయాలు మనకి కాకపోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం దేవకి నందన వాసుదేవ సినిమా ఉందని మనం ఎంతమందికి ఎంత స్థాయిలోకి వెళ్ళగలిగాం, ఎంతమందికి తెలిసాం. ఈ సినిమా ఏంటంటే ఒక మంచి కంటెంట్తో 100% సక్సెస్ సాధిస్తుంది అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఒక డేట్ విషయంలో దాన్ని ప్రయారిటీ చేసుకొని మనం కనుక వస్తే డెఫినెట్గా దాని తాలూకు మనం ఆ ఫ్రూట్స్ అన్ని ఎంజాయ్ చేయగలుగుతాము. లేకపోతే ఇబ్బంది పడతామేమో ఒక చిన్నది వచ్చింది, దానివల్ల అందరం ఆలోచించి కీడించి మేలించమంటారు. కాబట్టి సినిమా ఎంత కంటెంట్ బాగున్నా ఆడియన్కి ప్రతి ఒక్క ప్రేక్షకులకి తెలియాలి, మా సినిమా తెలియాలి, ఒక మంచి సినిమాతో వస్తున్నామని తెలిసినప్పుడే కదా ఆడియన్ ఒక 10 మంది అని వస్తే కదా వాళ్ళు వెళ్ళి 100 మందికి చెప్పగలిగేది. ఆ 10 మంది కూడా రాని ఇబ్బంది అయిందనుకోండి, అది ఎంత మంచి సినిమా అయినా కిల్ అయిపోతుంది. అలా ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా కిల్ అవ్వకూడదు, ఒక మంచి సినిమా ఆడియన్ దాకా చేరాలని చెప్పి డేట్ చేంజ్ చేసుకున్నామండి, అంతే. అశోక్ గారు ఇక్కడ సార్ ట్రైలర్ అయితే చాలా బాగుంది సార్, చాలా ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంది, ఫస్ట్ సినిమాకి ఇప్పటికి చాలా బాగుంది సార్. ట్రైలర్ మహేష్ బాబు గారు చూసారా లేదా? ట్రైలర్ ఇప్పుడు చూస్తారండి, చూశాక ఆయన ఏమంటారో నేను వెయిట్ చేస్తున్నాను వినటానికి. సార్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మహేష్ బాబు గారు తీసుకొస్తున్నారని చెప్తున్నారు, మహేష్ బాబు గారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తున్నారా? అది ఈసారి కుదరకపోవచ్చు అండి. అది ఆయన రాజమౌళి గారితో చాలా బిజీగా ఉన్నారు. అండ్ బయట కొన్ని పిక్చర్స్ వస్తూ ఉన్నా ఇట్స్ వెరీ హెవీ లుక్ అయిపోయింది కదా దానికి. సో దాన్ని కొంచెం కేర్ఫుల్గా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఒక ఆయన ఫ్యాన్స్కి కానీ ఆడియన్స్కి కానీ ఒక మంచి ఫస్ట్ లుక్ బ్యాంగ్తో రావాలనే ఉద్దేశంతోనే కొంచెం అట్లా సైలెంట్గా ఉన్నారు. సో ఈవెన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు పుట్ ప్రెషర్ ఆన్ దట్. అండ్ అశోక్ గారు మరి ఈ మేనల్డ్కి ఆయన మేనమా కాంట్రిబ్యూషన్ ఏముంటుంది ఈ సినిమా కోసం ఆయన కాంట్రిబ్యూషన్ ఏముంటుంది? ఉంటుంది, ఎందుకు ఉండదు. లైక్ ఆయన చేసేగలదంతా చేస్తూనే ఉంటారు బ్యాక్ ఎండ్లో. అది ఇప్పుడు మీకు ఫ్రంట్ నుంచి కనిపించకపోయినా నేను డే 1 నుంచి ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి ఆయన నీడ్ ఎప్పుడు నాకు తాకుతూనే ఉందండి. అది ఎవ్రీ సింగిల్ డే దట్ ఈస్ దేర్, దానిపైన అయితే అసలు క్వశ్చన్ లేదు. సూపర్. అశోక్ గారు సార్ ఇదంతా కృష్ణుడి మీద కాబట్టి మీరు ఈ మూవీ తీసేటప్పుడు మీరు కృష్ణుడి గురించి తెలుసుకున్న కొత్త విషయాలు ఏంటి? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, దీనిలో ఏమైనా సాడ్ ఎండింగ్ ఉంటుందా? అంటే ట్రైలర్లో హీరోయిన్ గొంతు అలా కట్ చేశారు, మాకేం అర్థం కాలేదు, ఏమైనా సాడ్ ఎండింగ్ ఇస్తారా ఏంటి సార్? సో డెఫినెట్గా ట్రాజడీ అయితే కాదు ఈ సినిమా, సాడ్ ఎండింగ్ ఉండదు, కొంచెం ఎమోషనల్గా ఉంటుంది ఎండింగ్ అయితే. బట్ ఇట్స్ నాట్ సాడ్ డెఫినెట్లీ. అండ్ యాక్చువల్గా ఇప్పుడు మాన్సా గురించి కూడా పెద్దగా చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే దెర్ ఈస్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్ ఇన్ దిస్ మూవీ బేస్డ్ ఆన్ హర్ క్యారెక్టర్. దానిపైన ఒక పెద్ద ట్విస్ట్ ఇదంతా ఉంటుంది, అందుకే లైక్ ట్రైలర్లో కూడా చాలా తక్కువ కనిపిస్తుంది అమ్మాయి. యా, సో దెర్ ఇస్ లాట్ మోర్ గోయింగ్ ఆన్ ఇన్ ద మూవీ అండి. ద ఓన్లీ థింగ్ ఇస్ వీఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ అబౌట్ ఇట్. ఒకసారి మాట్లాడేస్తే నిజంగానే మొత్తం స్టోరీ చెప్పేసినట్టు ఉంటుంది. అశోక్ గారు హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ మూవీ, సారీ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ మూవీ. గల్లా జయదేవ్ గారు అంటేనే ఒక విజనరీ లీడర్గా, అంటే గుంటూరులో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా ఇన్స్పిరేషన్ అనమాట ఆయన. సో ఇలా సినిమాలోకి వస్తున్నప్పుడు అండ్ ఇందాక కూడా ఆయన చాలా బాగా చెప్పారు, ఫస్ట్ మూవీకి ఈ మూవీకి చాలా డిఫరెన్స్ చూశాను, చాలా బాగా అనిపించింది అని. సో ఈ మూవీ చూసిన తర్వాత ట్రైలర్ కానీ ఈ మూవీలో మిమ్మల్ని చూసిన తర్వాత ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటి జయదేవ్ గారి నుంచి? ఆయన మా ఫాదర్ అండి, ఎప్పుడు నచ్చుతాను దానికి. అందులో లైక్ ఎవ్రీ టైమ్ హీ సీస్ మీ ఎనీథింగ్ హీల్ లైక్ అండ్ అప్రిషియేట్ మీ. అండ్ ఆయనకు కూడా క్లియర్గానే ఉంటారు ఆయన. లైక్ ఇప్పుడు
తెలుగు సినిమాల మీద నాకు అంత అనుభవం లేదు. నాకు నచ్చినవి ఫ్లాప్ అవుతూ ఉంటాయి, నచ్చినవి అన్ని హిట్లు అవుతున్నాయి. సో లైక్ హీఈస్ క్లియర్ ఇన్ హిస్ జోన్. అండ్ ఆయన పిల్లోని కాబట్టి లైక్ నేనేం చేసినా నచ్చుతూనే ఉంటాను. ఎలా ఒప్పించగలిగారండి సినిమాల్లోకి రావడానికి? నాకు తెలిసి ఆయన నాలో కొంచెం సిన్సియరిటీ చూసే ఒప్పుకుని ఉంటారు. మానస గారు హాయ్ అండి. హలో. సో ఎలా గల్లా అశోక్ గారితో యాక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? అండ్ అలాగే ప్రశాంత్ వర్మ గారు కూడా చాలా చక్కగా చెప్పారు. అండ్ తెలుగు అమ్మాయి, సో ఫస్ట్ మూవీ అండ్ మిస్ వరల్డ్ తర్వాత, సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా గ్రేట్ఫుల్గా ఉన్నానండి. అండ్ గ్రాటిట్యూడ్తో పాటు ఎక్సైట్మెంట్ కూడా చాలా ఉంది. అండ్ ఐ థింక్ ఒక డెబ్యూ యాక్టర్గా ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ టు బీ కమింగ్ అవుట్ విత్ దిస్ బ్యూటిఫుల్ స్టోరీ విత్ దిస్ బ్యూటిఫుల్ టీమ్. And Prashant garu kuda, I think it's incredible how he even thought of the idea. Of course, మీరు మూవీ చూసిన తర్వాత మీకు ఆ సోల్ తెలుస్తుంది. But I think it's so beautiful to think that he's incorporated such a unique concept into mana Indian culture, mana mythology. And having said that, Ashok kuda, it was a pleasure working with him, Andy. I think since day one, we've both been extremely focused, passionate about our characters, and I've enjoyed learning from him and having conversations with him, sets lo kani, short majlo kani, to understand iddaram ma performance ni ela enhance cheyagalgutamani. So I've had a lot of fun, Andy, and I'm feeling inspired and determined. అర్జున్ గారు డైరెక్టర్ అర్జున్ గారు, ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా అంతా బోయపాటి గారే కనిపించారు నాకు. ఆ ట్రైలర్ ఏంటి, ఆయన చూసారా? ఈ ట్రైలర్ చూపించారా? ఆయన ఏమైనా అన్నారా మిమ్మల్ని? ఏంటి అసలు? లేదు, సెండ్ చేశానండి. ఇప్పుడు ఎక్కడే ఉన్నాను, ఇంకా మాట్లాడాలి. అంటే ఆయన షాడోలోనే వెళ్తాయా యాక్షన్ ఎపిసోడ్స్? మీకంటూ ఒక బ్రాండ్ ఉంటుందా? ఇది హై ఎమోషనల్స్ యాక్షన్ అండి. అంటే ఎలివేషన్స్ ఉంటాయి, బట్ కథలో నుంచి వచ్చి పుట్టుకొచ్చినటువంటి యాక్షన్ అంతా. సో అంటే ఒక టైప్ ఆఫ్ యాక్షన్ అని కాకుండా అది యాక్షన్ అని కూడా మనం లీనమైపోయి ఉంటాం. అక్కడ జరుగుతున్న యాక్షన్ కూడాను మనం ఒక స్టోరీలో పార్ట్ లాగా, ఒక కథలాగే చూస్తామండి. అలాగే డిజైన్ చేసాం మొత్తం ఇందులో. సో ట్రైలర్లో కథ చెప్పకుండానే చెప్పినట్టుంది, హీరో విలన్ గురించి. అవును, కృష్ణుడు కంసుడు. అవునండి. కానీ ఈ సోషల్ డ్రామానా, లేదు అంటే మైథాలజికల్ టచ్ అయినా, హనుమాన్ లాగా కొంచెం ఏమైనా ఎపిసోడ్స్ ఏమైనా ఉంటాయా? అంటే లైక్ హనుమాన్ అని కాదండి, ఇందులో దేవుడు తాలూకు ఒక చిన్న మైథాలజీ టచ్ ఉంటుంది. బట్ హనుమాన్ లాగా ప్యూర్లీ హనుమంతుల వారు వచ్చేసేసి అట్లా జరిగిన ఆ కథ కాదు. బట్ కాకపోతే ఏంటంటే ఒక థీమ్ తీసుకున్నామండి ఇందులో. అంటే రాయి కూడా ధర్మాన్ని బోధించే నేలపైన శిలలు కూడా సద్గురువులు అవుతాయి, సనాతన ధర్మాన్ని రక్షిస్తాయి. సో అనే ఒక చిన్న థీమ్ అనేది మాత్రం నేను తీసుకొని దాన్ని ప్రజెంట్ చేశానండి ఎండ్కి. గుడ్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గారు. హాయ్ సార్. మీ గ్రాండ్ ఫాదర్ ఒక గ్రాండ్ ఫాదర్ అవ్వమని పొలిటీషియన్ కమ్ బిజినెస్ మ్యాన్, ఇంకో గ్రాండ్ ఫాదర్ ఇటు చూస్తే సినిమా ప్లస్ బిజినెస్ కూడా చేశారు ఆయన. సో మీరు సినిమాలో ఉంటారా కంటిన్యూ, లేదు అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆయన ఆలోచిస్తారా? అంటే ఆడియన్స్ చూసేదాకా ఉంటాను, దాని తర్వాత షెడ్ అంటే ఇంకా బిజినెస్. లేదు అంటే లుక్స్ బాగున్నాయి, మీకు బ్యాక్ ఇది ఉంది, యాక్షన్ బాగా కనిపిస్తుంది. అదే ఇప్పుడు నా జర్నీ కూడా ఇట్స్ ఓన్లీ ప్రూవింగ్ మై సెల్ఫ్ టు ది ఆడియన్స్ రైట్ నౌ. దాని మీదే ఉంది ఫోకస్ అంతా, ఇంకా దేని మీద లేదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అర్జున్ గారు సార్, డైరెక్టర్ గారు ఇక్కడ సార్ సార్, ఈ మధ్యకాలంలో మోస్ట్ ఆఫ్ ద మూవీస్ చూసుకుంటే ఏదో పీరియాడిక్ ఉంటున్నాయి, మైథాలజీ ఉంటున్నాయి, లేదా సోషల్ ఎలిమెంట్ ఏదో ఒకటి తీస్తుంది. అవునండి, అవును. అండ్ ప్రశాంత్ వర్మ గారు స్టోరీ ఇచ్చారు కాబట్టి మీరు దాన్ని ఏమన్నా చేంజ్ చేసేసారా? అండ్ ఈ 3 ఎలిమెంట్స్లో ఏదన్నా ఉంటుందా? కమర్షియల్గానే వెళ్తుంది? కమర్షియల్గా ఉంటుంది, చిన్న మైథాలజీ టచ్ ఉంటుందండి. చేంజెస్ జరిగాయి, బట్ ప్రశాంత్ గారికి అద్భుతంగా నచ్చేలాగా చేంజెస్ జరిగాయండి. అశోక్ గారు, మోస్ట్లీ మ్యూజిక్ గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు భీమ్స్ గారు, ఎందుకంటే అఖండతో కంపేర్ చేస్తున్నారు తమన్ గారు అండ్ భీమ్స్ గారు మ్యూజిక్ ఎవర్ గ్రీన్ ఉంటుంది అండ్ అదే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. బట్ దీంట్లో మైథాలజీకి సంబంధించి కొంచెం మ్యూజిక్ కొంచెం డిఫరెన్షియేటెడ్గా ఇవ్వాలి. సో మీకు ఎలా అనిపించింది మ్యూజిక్ అండ్ భీమ్స్ గారి గురించి? సో అదే అండి, ఐ థింక్ నాకు తెలిసి మా టీం కూడా అఖండ అని ఎందుకు అన్నారంటే, మేము పనిచేసేటప్పుడు కానీ ఎడిటింగ్ టేబుల్లో చూసేటప్పుడు కానీ మాకు అర్థమవుతూ ఉంటుంది, ఓకే బాగానే తీసిన సినిమా అనుకున్నట్టే వస్తుంది, ఒక లెవెల్లో ఉంది అని అనిపించింది. కానీ ఒక్కసారి భీమ్స్ బీజిఎం యాడ్ చేసిన తర్వాత చూస్తే లైక్ నాకే లైక్ ఆశ్చర్యం వేసింది, ఏంటి ఇంత లెవెల్లోకి వెళ్ళిపోయింది సినిమా అని. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయనంత ఎఫెక్ట్ పడింది దానిపైన.
సో అలా అనిపిస్తే ఎవరికైనా డెఫినెట్లీ యూ విల్ గివ్ క్రెడిట్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ కదండి. లైక్ మనం అనుకున్న ఎమోషన్ కన్నా డబుల్ అయిపోయింది ఏంటి స్క్రీన్లో చూస్తుంటే, మనం చేసినా కూడా, లైక్ మనం ఎన్నిసార్లు చూసుకున్నా కూడా. సో ఆ ఎఫెక్ట్ మనకే పడుతుంది అంటే లైక్ విల్ బీ కాన్ఫిడెంట్ ఆడియన్స్కి కూడా తాకొద్ది అట్లానే అని అనుకొని, అందుకే ఆ ఎక్సైట్మెంట్లో ఇట్ ఫీల్స్ లైక్ దట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఓ మళ్ళీ ఇంకో అఖండలా కొట్టాడు బీమ్స్ అని. సో ఫ్రమ్ దేర్ ఓన్లీ వేర్ కమింగ్. అండ్ మామూలుగా ఇప్పుడు దాకా బీమ్స్ గురించి మాట్లాడితే ఒట్టి సాంగ్స్, వైరల్ హిట్స్ అవన్నీ ఉంటాయి కాన్వర్జేషన్లో. ఇప్పుడు మాత్రం డెఫినెట్గా బీజిఎం కూడా బీమ్స్ అదర్ కొడతాడని ఒక టాక్ వచ్చేస్తుంది నాకు తెలుసు. మానస గారు ఏంటండి తెలుగు ఆడియన్స్ అంటే కోపమా మీకు? 2020లో మిస్ ఇండియా గెలుచుకున్నప్పటి నుంచి ఇంతవరకు ఒక తెలుగు సినిమా కూడా చేయలేదు తెలుగు అమ్మాయి ఏంటి? గుడ్ థింగ్స్ టేక్ టైమ్ అండి. సూపర్ ఆన్సర్. ఓకే. అశోక్ గారు, హాయ్ అండి, ఐమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి. ట్రైలర్ చాలా బాగుంది. సో అర్జున్ గారితో ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమన్నారంటే మహేష్ బాబు గారికి మురారి ఎలానో సో మా అశోక్కి దేవకి నందన వాసుదేవ్ అలా అవుతుంది అని అన్నారు. సో వీ ఆల్ నో దట్ మురారి ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్టో తెలుసు. రిలీజ్ అయినా కూడా ఇంకా బ్లాక్ బస్టర్ అవుతుంది. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? డూ యూ థింక్ సేమ్? ఐ కెన్ హోప్. ఎందుకంటే లైక్ అలా జరిగితే ఇంకా తిరుగులేనట్టే కదా. సో ఐ హోప్ ఇట్ బికమ్స్ సంథింగ్ లైక్ దట్. బట్ అలాగే మా సినిమా కూడా లైక్ మురారీతో కొంచెం నస్టాల్జియా ఫీల్స్ వస్తాయి, కానీ ఇట్స్ నాట్ లైక్ మురారీ లాంటి సినిమా అని కూడా అనలేము. కొంచెం ఇంకొక హైలో నేనేమన్నానంటే అది ఫుల్ ఆల్రెడీ చెప్పాను. తనదే అడిగితే అది ఫుల్ క్లాసిక్ అండి, దాన్ని టచ్ చేయలేము. బట్ ఇది మాస్ మురారీ అండి అశోక్ గల్లాగని అని చెప్పాను. సో ఆ ఫస్ట్ సాంగ్లో మేబీ ఆ కాస్ట్యూమ్ అండ్ టేక్ ఆఫ్ కొంచెం మురారీ ఫీల్స్లో ఉంటాయి అవన్నీ. అది మాకు అనిపిస్తుంది చూసేటప్పుడు. అర్జున్ గారు, సో ట్రైలర్ చాలా బాగుంది. సో హీరో హీరోయిన్స్ని పక్కన పెట్టేస్తే మిగతా క్యారెక్టర్స్ ఝాన్సీ గారు కానీ లేకపోతే దేవయాని గారు కానీ. అవునండి. సో దేవయాని గారు చాలా తక్కువగా సినిమాలు చేస్తూ ఉంటారు. అవును, సో అవును. ట్రైలర్లో చూస్తే ఆవిడ ఎక్కడా కనిపించినట్లేదు. అవును. సో ఝాన్సీ గారు ఏంటి కన్న తల్లి పెంచిన తల్లి ఇలా ఏమన్నా ఉండబోతున్నారు ఇద్దరు? అండ్ ఝాన్సీ గారితో ఫైట్ సీక్వెన్స్ కూడా ఒక చిన్న షార్ట్ ఒకటి, సో అది కూడా సినిమాలో ఏమన్నా హైలైట్ కాబోతుంది? అంటే ట్విస్టులు తప్ప కథ తెలిసిపోయిందంటారా? అంటే తల్లి తన బిడ్డను దాచుకోవాలనుకుంటే అంటే ఏ పెద్ద శక్తులు అవసరం లేదు, పైట కొంగే చాలు అని ఒక డైలాగ్ ఉందండి. సో ఇందులో మదర్కి దానికి అంత వాల్యూ ఉంది ఈ సినిమాలో. సో ఫ్యామిలీస్ కోసమని ఇవన్నీ డిజైన్ చేశానండి. యా, థ్యాంక్ యూ సార్. అర్జున్ గారు మనం 80s ఆ టైంలో ఎక్కువ ఈ భక్తి సినిమాలు వచ్చాయి. అవును. కంసుడు శ్రీకృష్ణుడు అనగానే భక్త ప్రహ్లాద ఎంటర్ అవుద్ది. అవును. ఆ ట్రెండ్ మళ్ళీ రిపీట్ అవుతుందా? ఇప్పుడు సనాతన ధర్మం మీద పెద్ద చర్చలు జరుగుతున్న టైంలో ఈ దేవకీ నందన వాసుదేవ ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఆ సనాతన ధర్మంకి ఇష్టపడే ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా దీన్ని అప్రిషియేట్ చేస్తారండి. కాదు అన్న వాళ్ళు కూడాను నమ్మచ్చు, సనాతన ధర్మం కరెక్ట్ అనేలాగా కూడా అంటారండి. ఇంతకుముందు రాయిలో దేవుణ్ణి చూడాలి అంటున్నారు. అవును. మనుషులే రాళ్ళు అయిపోతున్న రోజులు కదా ఈ రోజులు. అవును. ఎలా ఉంటుంది అసలు? అంటే నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళలేదు. నేను అనుకున్నది ఏంటంటే ప్రతి రాయి దేవుడు అవ్వట్లేదు కదా. బాలకృష్ణ గారు, సో ఇందాక మీరు స్టేజ్ మీద మాట్లాడుతూ నేను ఈ ప్లేస్లో ఉన్నానంటే దానికి కారణం ప్రశాంత్ వర్మ గారు అని చెప్పారు. సో ఈ కథ మీకు ప్రశాంత్ వర్మ గారు ఫ్రెండ్లీగా ఇచ్చారా లేకపోతే ఎంతో కొంత ఛార్జ్ చేశారా? ఏంటి దాని గురించి చెప్తారు? ప్యాకెట్ బామర్ అంటే దేనికి దానికేనండి. సార్ అశోక్ సార్, హాయ్ సార్. సార్ ఈ జర్నీ ఆఫ్ హీరో ఆర్ ఎవల్యూషన్ ఆఫ్ హీరో అనేది సినిమా టు సినిమా లేకపోతే చాలా సినిమాలు టైం పట్టచ్చు. బట్ ఫ్రమ్ ఫస్ట్ సినిమా టు ఈ సినిమా చూస్తుంటే ఇలాంటి ఎవల్యూషన్ నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోకి కూడా నాట్ పాసిబుల్. బట్ వాట్ ఆర్ ద మేజర్ ఫ్యాక్ట్స్ అంటే మీరు బాగా హైలైట్ చేసుకుని అండ్ ఇంత ట్రాన్స్ఫర్మేషన్కి వాట్ ఈస్ ద మెయిన్ ఫ్యాక్టర్ అంటే? సో ఇంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అంటే బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ అలా రాశారు అండ్ దే డిమాండెడ్ ఇట్ కైండ్ ఆఫ్ అని. అండ్ వీ డిడ్ అ లాట్ అండి. ఇప్పుడు ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషనే కాకుండా ఇప్పుడు మేకప్ చూసినా కొంచెం డల్గా చేసే ఉంటుంది, కొంచెం ట్యాన్ లుక్లో. అండ్ హిస్ క్యారెక్టర్ ఆల్సో ఇస్ వెరీ క్లోజ్ టు హిస్ మదర్. అమ్మ ఏం చెప్తే అది చేస్తాడు. సో అందుకే తాయెత్తులు కానీ ఇవి కానీ నెక్లో గోల్స్ అవన్నీ పెట్టుకొని ఉంటాడు.
నుడితి మీద బొట్టు కూడా ఉంటుంది. ఆల్ దట్ కేమ్ టుగెదర్ బికాస్ వీ వర్క్డ్ ఆన్ ఎవ్రీ సింగిల్ ఆస్పెక్ట్ అనేది. ఐ థింక్ ఫైనల్ అవుట్పుట్ మీకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అట్లా కనిపిస్తుంది నాకు తెలిసి. కాస్ట్యూమ్స్ కూడా ప్లే రోల్ ఇన్ ఇట్ కదా. ఆ చిన్న మీసం పెట్టుకునేది అదంతా ఈయన టచ్, అర్జున్ సార్ టచ్. సో ఆయన అడిగారు కాబట్టి అలా కొంచెం చేసుకుంటూ వచ్చేసరికి ఓవరాల్గా అట్లా కనిపిస్తుందని నా ఫీలింగ్. అండ్ ఇది ప్రశాంత్ గారు కూడా లైక్ చాలా థాట్ పెట్టారు, క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఎలా కనిపించాలి అని. ఇప్పుడు జుట్టుకు కూడా ఒక స్లైట్ రంగు ఉంటుంది. అదెందుకంటే లైక్ విజయనగరంలో ఎండ ఘాటుగా ఉంటుంది కదా. సో ఆ బాయ్స్ లుక్, లైక్ ఆ విజయనగరంలో ఉన్న కుర్రాడ్ లుక్ కావాలంటే ఇదంతా యాడ్ అవుతుంది అనే ఫీలింగ్తో చిన్నగా అంతా యాడ్ చేసుకుంటూ ఓవరాల్గా అట్లా కనిపిస్తుంది. అర్జున్ సార్ మీ నోటి నుంచి వస్తున్న మాటలే చాలా పవర్ఫుల్గా కనబడుతున్నాయి. అండ్ సాయి మాధవ్ బుర్రా గారు లాంటి లెజెండరీ రైటర్ ఉన్నప్పుడు వాట్ ఆర్ అంటే ఆయన వల్ల మెయిన్ హైలైట్స్ ఏమి యాడ్ అయ్యాయండి సినిమాకి? అద్భుతంగా అండి, ఎలివేషన్స్ మొత్తం ఆయన రాసినానండి. బట్ నాలో భావజాలంతో ఆయన రాశారు. సో ఆయన వల్లే. One last question, please. అయిపోయింది, చిన్న క్వశ్చన్. మానస వారణాసి గారు, ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా సాయి మాధవ్ గారు చెప్పినట్టు మీకు తెలుగులో ఇంకా మంచి ఛాన్స్. థ్యాంక్ యూ సో మచ్. మానస గారు. అంజలి, ఎస్. హాయ్, హలో. ఓకే, సో మానస గారు, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది అండి. అండ్ అంటే త్రూ అవుట్ ద మూవీలో చూసుకుంటే ఆయనకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మీకు అంతే ఇంపార్టెన్స్ ఉందని అనిపిస్తుంది. బట్ ఇందాక ఒకళ్ళు అడిగినట్టు ఏమైనా ట్రాజడీ ఏమైనా వస్తే మాత్రం చాలామంది హార్ట్స్ బ్రేక్ అవుతాయి. అండ్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్. చాలా రేర్గా ఒక ఫస్ట్ మూవీ, డెబ్యూ మూవీకి హీరోయిన్ వాయిస్ అండ్ ప్లస్ యాక్టింగ్ రెండూ బాగున్నాయని నాకు ట్రైలర్ చూసి అర్థమైంది. అండ్ యువర్ వాయిస్ ఈజ్ వెరీ నైస్. సో డబ్బింగ్లో ఏ డబ్బింగ్ చెప్పేటప్పుడు మీకు ఎక్కువ కష్టం అనిపించింది, ఏ సీక్వెన్స్ చెప్పేటప్పుడు? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్లీ మీన్స్ అ లాట్. అండ్ డబ్బింగ్లో ఏ సీక్వెన్స్ కష్టమైంది? సో యాజ్ యూ కెన్ సీ, ట్రైలర్ నుంచి మీకు తెలిసిపోయి ఉంటుంది దట్ దర్స్ అ లాట్ ఆఫ్ థ్రిల్ ఎలిమెంట్. అండ్ ఆఫ్ కోర్స్ చాలా వరకు చూపించలేదు ట్రైలర్లో, బట్ ఐ థింక్ టు లివ్ త్రూ దట్ థ్రిల్లింగ్, క్రేజీ, violent, high voltage experience was the most challenging part while dubbing. And again, ma Guru Garu was there to guide me through the process, but I had so much fun dubbing. Okay, done. All the best to the whole team. Done. Thank you. Thank you so much, all the media friends, for this wonderful interaction. Thank you so much, team on stage. కంగ్రాచులేషన్స్, ట్రైలర్ అయితే అదిరిపోయింది. సో November 22nd హ్యూజ్ బ్లాక్ బస్టర్ అవ్వాలి ఈ సినిమా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.